హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా కిచెన్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చాను. వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వచ్చేద్దాం రండి. ఒక గ్లాసు రైస్ తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ పోసి మంచిగా వాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బియ్యం కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. బియ్యం పక్కకు పెట్టేసుకొని వెజిటేబుల్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. వచ్చేసేయండి. పచ్చిమిర్చి 4, 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, ఒక ఆలు, ఇవన్నీ తీసుకొని వీటిని ఇప్పుడు మంచిగా కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు పోపు చేసేసుకుందాము. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలోకి మన టేస్ట్కి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి జీలకర్ర, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ స్పూన్తో మంచిగా వేయించుకోవాలి. వాటిని ఇలా వేయించుకుంటూ వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాను. అందులో కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి అన్నమాట. మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా మనకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా, మీకు నచ్చితే వేసుకోవచ్చు. అలాగే అందులోకి పసుపు, టమాటోలు వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ ఫ్రై అవుతూ ఉండగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆలు కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని ఆలు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ మధ్య మధ్యలో వేసుకోవాలి. అది కూడా కలిసిపోయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా అంతా గట్టిపడి మంచిగా అయ్యేంత వరకు వేయించుకుంటూ అందులో మూత పెట్టేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, వాయిస్ ఓవర్ అనేది కరెక్ట్గా లేకపోవచ్చు ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. వేయించుకుంటూ ఇలా చేసిన తర్వాత అందులోకి మసాలాలు యాడ్ చేస్తున్నాం. యాలకుల లవంగాల మసాలా అండ్ గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అవన్నీ మగ్గిన తర్వాత మూత తీసేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిపోయినాయి అని మనకు అనిపించినప్పుడు అందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్, కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ కారం వేస్తున్నా. 1/2 టీ స్పూన్ కూడా కారం వేయట్లేదు. ఎందుకంటే కారం ఎక్కువ అవుతుందేమో అని. కొంచెం కారం మనకు నచ్చితే కారం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా కారం యాడ్ చేసుకున్న దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక్క గ్లాస్కి గ్లాస్న్నర వాటర్ యాడ్ చేసుకుంటూ టేస్ట్కి సరిపడా ఉప్పు చూసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. ఇలా వాటర్ మగ్గుతూ ఉండగా మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంలో ఉన్న వాటర్ అన్ని పక్కకు తీసేసుకొని ఆ బియ్యం అనేవి వాటర్ అన్ని హీట్ అవుతూ ఉంటాయి కదా, మనం పోపు చేసిన వాటర్ వెజిటేబుల్ రైస్వి అందులోకి వేసేసుకోవాలి. బియ్యం అన్ని ఇలా వేసేసి అన్ని బియ్యం వేసేసిన తర్వాత మంచిగా మొత్తం ఇలా కలిసేంత వరకు కారం, ఉప్పు అన్నీ పట్టేంత వరకు మంచిగా ఇలా స్పూన్తో కలుపుకోవాలి. కలుపుకుంటూ పక్కకు పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇలా ఉడికిస్తూ కొంచెం లైట్గా కలపాలి. చూసుకోవాలి వాటర్ అనేది సరిపోతున్నాయా లేదా అని చూసుకుంటూ చేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోండి. ఇలా మూత పెట్టేసుకొని చేసుకుంటే వేడి వేడిగా వెజిటేబుల్ రైస్, వెజిటేబుల్ పులావ్ అనేది రెడీ అవుతుంది. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.